ఓకేనా? కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ CIT అనుబంధ సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొన్న అనేక సమస్యలపైన మంగళవారం అనగా 2025 డిసెంబర్ 2వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్నటువంటి CRD కార్యాలయంలో డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ గారు, మెంబర్ సెక్రటరీ మద్దిరెడ్డి గారిని కలిసి సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్లు గత 10 ఏళ్లుగా జీతాలు మేరకు అవస్థలు పడుతున్నారు. చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక అవస్థలు పడుతున్నారు. కనుక వెంటనే జీతాలు పెంచాలని 2 ఏళ్లుగా జీతాలు పెంచుతామని అధికారులు చెప్తా ఉన్నారు తప్ప ఇంతవరకు జీతాలు పెంచలేదు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. రెండవది, అనేక యాప్లు కొత్త యాప్లు ఇచ్చి ఆ కొత్త యాప్ల్లో పనిచేయాలని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు జాబ్ చార్ట్తో సంబంధం లేని అనేక రకాల పనులు చేస్తున్నారు. కాబట్టి అదనపు పనికి అదనపు జీతం ఇవ్వాలని, శివారు గ్రామాలు అట్లాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సెల్ ఫోన్లు ఇచ్చి ఇప్పటికీ 10 ఏళ్ళు దాటింది. కొత్త సెల్ ఫోన్లు ఇవ్వట్లేదు. పాడైపోయిన సెల్ ఫోన్లతోటే ఈరోజు రకరకాల యాప్లు పనిచేయాల్సి వస్తుంది. కనుక వెంటనే కొత్త సెల్ ఫోన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చదువుని అర్హతను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలని కోరాం. వీటన్నిటితో పాటు మ్యాండేట్స్ విధానం ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ మెడకి ఉరితాళ్లాగా ఉంది. NMMSలో ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు చేపిస్తున్నటువంటి మ్యాండేట్స్ సక్రమంగా అక్కడ ప్రొడ్యూస్ కావట్లేదు. వేసేకర్స్ సంబంధించినటువంటి మ్యాండేట్స్ కూడా కోత పడతా ఉన్నాయి. ఇటు వేసేకర్స్ 1-2 రోజుల వారానికి కూలి నష్టపోతూ ఉన్నారు. మ్యాండేట్స్ కలవక ఫీల్డ్ అసిస్టెంట్లు నష్టపోతున్నారు. ఇటువంటి సమస్యని సీరియస్గా తీసుకొని పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. డైరెక్టర్ గారు అట్లాగే మెంబర్ సెక్రటరీ గారు ఇద్దరు కూడా మేము కమిషనర్ గారితో మాట్లాడతాం. న్యాయమైన డిమాండ్లు ఇవి. ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మా వంతు సహకారం అందిస్తామని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఈ న్యాయమైన డిమాండ్లతో పాటు ఇతర ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ఇచ్చేటువంటి పోరాటాలు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. దానికోసం ఈ నెల 10వ తారీఖులోపు అన్ని మండలాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశాలు జరపాలని, 10వ తారీఖు మండల కార్యాలయాల వద్ద ధర్నాలు జరపాలని, 20వ తారీఖులోపు RDOలకి, కలెక్టర్లకి అందరికీ రాయబారాలు నిర్వహించాలని, నెలాఖరులోపు మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా రాయబారాలు నిర్వహించి ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లు, వేసేకర్స్ న్యాయమైన డిమాండ్ల పరిష్కారాన్ని కృషి చేయాలనుకున్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సరి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలు బట్టి మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఈరోజు విజయవాడలో జరిగిన గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ CIT అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. కాబట్టి రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తాం.